హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి పంక్చుయేషన్ మార్క్స్. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి పంక్చుయేషన్ మార్క్స్ అనమాట. మనకి ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఫుల్ స్టాప్, కోమా అండ్ ఎక్స్క్లమేటరీ సింబల్ అండ్ క్వశ్చన్ మార్క్, కొటేషన్స్ అండ్ క్యాపిటల్ లెటర్ ఎక్కడ యూజ్ చేయాలని వీటన్నింటి గురించి మనకి వివరించడం జరిగింది. అయితే ఒక్కొక్క దాని గురించి కూడా మనకి ఒక్కో క్లాస్లో ఏమి ఇచ్చారనేది చెప్తాం. ఇప్పుడు ఫుల్ స్టాప్ ఉంది, ఇంకోసారి అది రిపీట్ అవుద్ది. అంతా ఒక దగ్గర మీకు చేర్చి నేను ఇక్కడ చెప్పలేకపోయాను. ఇప్పుడు చూద్దాం. ఫుల్ స్టాప్ అంటే లాస్ట్లో చివరిలో మనం ఒకసారి రివిజన్ చేద్దాం అన్నీ కలిపి. ఫుల్ స్టాప్ గురించి చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్, అబ్జర్వ్ ద అండర్లైన్డ్ సింబల్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్సెస్. మనకి ఇక్కడ చూడండి పంక్చువేషన్స్ అని చెప్పి మనకి హెడ్డింగ్ ఇచ్చారు, బాగానే ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి సింబల్స్ అనేటటువంటి వర్డ్ కూడా మనకి అక్కడ యూజ్ చేయడం జరిగింది. చూడండి దాన్ని ఎలా యూజ్ చేశారంటే, అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. చూడండి అబ్జర్వ్ ద అండర్లైన్డ్ అని చెప్పి వర్డ్స్ కాదు, సింబల్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్సెస్. చూడండి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్సెస్ మనకి ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఏంటది, ఇక్కడ ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సింబల్ అంటే అదే పంక్చువేషన్కి ఇంకో నేమ్తో మనకు అక్కడ సంబోధించడం జరిగిందనమాట. ఇక్కడ సెంటెన్స్లో ఇవ్వబడిందని చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే, వన్స్ దేర్ లివ్డ్ ఏ మ్యాన్ నేమ్డ్ రాజు. రాజుకి చివరి మనకి ఇచ్చారు పంక్చువేషన్ మార్క్. చూడండి అండర్లైన్ చేశారు, ఆ చిన్న ఫుల్ స్టాప్కే మనకి ఇక్కడ అండర్లైన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా చూడండి హోటల్ పక్కన ఆ చిన్న ఫుల్ స్టాప్కి మనకి అక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. అంటే ఈ 2 అండర్లైన్ చేయబడినటువంటి ఈ సెంటెన్స్కి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ చూడండి మనకి ఏమి ఇచ్చారండి. ఈ సింబల్స్ ఎక్కడ ఉంటాయని చెప్పారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. పంక్చువేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే అన్నీ కాదు, ఒక ఫుల్ స్టాప్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఫుల్ స్టాప్ అనేటటువంటి సింబల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉంటుందని తెలియజేశారు. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే, ద అండర్లైన్డ్ సింబల్స్ ఆర్ కాల్డ్ ఫుల్ స్టాప్స్. ఓకేనండి, ఆ అండర్లైన్ చేయబడినటువంటి సింబల్స్ ఏమన్నారంటే ఫుల్ స్టాప్స్. నెక్స్ట్, ద సింబల్ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. చూడండి మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సెంటెన్స్ యొక్క చివరిలో యూజ్ చేస్తాము. ఎక్కడ రాయాలంటే సెంటెన్స్ యొక్క చివరిలో రాస్తాం. నెక్స్ట్, వీ హ్యావ్ టు పాస్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ ది సింబల్ వైల్ రీడింగ్. చూడండి ఎప్పుడైతే ఈ ఫుల్ స్టాప్ అనేటటువంటిది వస్తుందో వెంటనే మనం కొద్దిసేపు ఆగి నెక్స్ట్ మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏమిచ్చారనేది ఒకసారి చూడండి. వీ హ్యావ్ టు పాస్. చూడండి వీ హ్యావ్ టు పాస్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్ అలా ఇవ్వడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్, నౌ రీడ్ ద ఫాలోయింగ్ బై గివెన్ పాజ్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్. ఓకేనండి, ప్రతి సెంటెన్స్ యొక్క చివర మనం ఈ పాయింట్ కనుక ఫుల్ స్టాప్ కనుక ఉన్నట్లయితే మనం కొద్దిసేపు ఆగి చదివి ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. రాజు డిడ్ నాట్ వాంట్ టు లాస్ ద ఆపర్చునిటీ అని కొద్దిసేపు ఆగాలి. నెక్స్ట్, హీ డిసైడెడ్ టు కుక్ ఆగాలి. నెక్స్ట్, బట్ సడన్లీ హీ ఫెయింటెడ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు అంతే. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మనకి రీడ్ ద సెంటెన్సెస్. కళ ఏం చెప్పింది, సిద్ధు డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్ అని చెప్పేసి సిద్ధుని అడిగింది. సిద్ధు ఏం చెప్పారు, ఎస్ ఐ హ్యావ్ ఏ పప్పీ అని చెప్పారు. నెక్స్ట్, కళ ఏం చెప్పింది, వాట్ ఈజ్ ఇట్స్ నేమ్ అని అడిగింది. సిద్ధు టామీ అని చెప్పడం జరిగింది. అయితే కళ తనకి 2 సార్లు కూడా క్వశ్చనించిందనమాట. ఈ 2 సార్లు ప్రశ్నించింది. ఈ ప్రశ్నించేటప్పుడు చూడండి, సిద్ధు అనే నేమింగ్ వర్డ్ పక్కన పెడితే, ఈ సిద్ధు తర్వాత ఏముందండి, అక్కడ డూ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది ఉంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో వాట్ అనేటటువంటి WH క్వశ్చన్ అనేది ఉంది. అర్థమైంది కదండి. డూ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ అక్కడ ఉంది, ఇక్కడ వాట్ అనే WH క్వశ్చన్ అనేది ఉంది. ఇక్కడ మనం చూద్దాం. ద అబౌవ్ సెంటెన్సెస్ ఆస్క్డ్ బై కళ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. చూడండి ద అబౌవ్ సెంటెన్సెస్, ఈ 2 సెంటెన్సెస్లో కళ అడిగిన వాటిలో క్వశ్చన్ మార్క్ చివరిలో ఉంది. దేర్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. చూడండి ఏ క్వశ్చన్కి అయితే మనకి ఒక టెట్ పేపర్లో అడగడం జరిగింది. ఏంటి, కింద మనకి గుర్తించమని చెప్పారు. కింద ఉన్న సెంటెన్సెస్లో
ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏది అని. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఆ సెంటెన్స్‌లోనే చివర క్వెషన్ మార్క్ ఉంటే గనక గ్యారంటీ అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. మనకి అలా అడిగారనమాట. సో, క్వెషన్ మార్క్‌తో ఉండేటటువంటివి ఏ సెంటెన్సెస్ అవుతాయండి? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకేనండి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్, దే జనరల్లీ స్టార్ట్ విత్ డబ్ల్యూహెచ్ లైక్ చూడండి, దే జనరల్లీ అవి అంటే ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి జనరల్గా దేంతో స్టార్ట్ అవుతాయంటే డబ్ల్యూహెచ్ లైక్, అంటే డబ్ల్యూహెచ్ అనేటటువంటి వర్డ్తో స్టార్ట్ అవుతాయి. అది డబ్ల్యూహెచ్ అంటే ఏంటి? హూ, విచ్. చూడండి, దేంతో స్టార్ట్ అవుతుంటే హూ, విచ్ అండ్ చూడండి, హూ, విచ్, వెన్, వాటు, వేరు, వై అండ్ హౌ. హౌ అనేటటువంటి దాంతో కూడా స్టార్ట్ అవుతాయంట. సో హౌ ఆల్సో హ్యాజ్ ఏ డబ్ల్యూహెచ్ అండ్ డబ్ల్యూ అండ్ ఏ హెచ్. చూడండి, డబ్ల్యూహెచ్ అని అంటాం కదండి, ఇందులో డబ్ల్యూ అంటేనే డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేవి, హెచ్ అంటేనే హౌతో స్టార్ట్ అయ్యేవి అని అర్థం. అందుకే మనకి అక్కడ డబ్ల్యూ అండ్ ఏ హెచ్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐతో స్టార్ట్ అయినా కానీ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్సే అవుతుందంట. ఐ అంటే అలాగని నేమింగ్ వర్డ్లో ఇందిరా, నెక్స్ట్ ఇండియా అలా వస్తుంది కదా, అలా ఇండియా, ఇందిరా అనేటటువంటి వర్డ్లో వచ్చిన స్టార్టింగ్ లెటర్ అయిన ఐకి మాత్రం మనకి క్వశ్చన్ మార్క్ రాదు. కానీ సింగిల్గా ఐ వస్తే గనక దానికి క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది ఒక్కోసారి. చూడండి, కానీ మనకు అలా ఇచ్చారు, కానీ ఎక్కువగా కూడా ఐ అనేది కాదు, యామ్ అనేటటువంటిది అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఇచ్చారు ఐ అని, కానీ యామ్ అనేటటువంటిది వస్తుంది. యాము, ఈజ్, ఆర్, డూ. చూడండి, డూ, కెన్, విల్ ఇలాంటివన్నీ అని ఇచ్చారు, కానీ మనకి హెల్పింగ్ వర్బ్స్ తెలుసు కదండి, యామ్, ఈజ్, ఆర్. నెక్స్ట్ వజ్, వర్ అండ్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డిడ్, డజ్. వీటన్నింటినీ మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అండ్ డూ, డిడ్, డజ్. వీటితో ఈ హెల్పింగ్ వర్బ్లో దేనితో స్టార్ట్ అయినా సరే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అక్కడ ఐ ఇచ్చారు, ఐ అనేది కాదనుకుంటా, ఐ అనేది కాదు, ఇక్కడ యామ్ రావాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ వన్, డబ్ల్యూహెచ్ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అయినా హెచ్తోనే. చూడండి, హవ్వు హెచ్ అంటే మీన్స్ మరీ హెచ్ కాదు, హవ్వు అనేటటువంటి వర్డ్తో వచ్చే క్వశ్చన్స్ అనమాట. డబ్ల్యూహెచ్ అంటే వేరు, వేరు, హూ, వై, వాట్, ఇవన్నీ కూడా, వెన్, అవన్నీ కూడా. అర్థమైంది కదండి. ఇప్పుడు రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. వాట్ ఈజ్ యువర్ నేమ్? హౌ ఓల్డ్ ఆర్ యూ? డూ యూ వాంట్ వాటర్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? విల్ యూ కమ్ టుమారో? చూడండి, వీటిలో మనకి చూడండి, ఫస్ట్ వర్డ్ డబ్ల్యూతో స్టార్ట్ అయిన వర్డ్, డబ్ల్యూతో స్టార్ట్ అయిన వాట్. నెక్స్ట్ హౌ, హెచ్తో స్టార్ట్ అయింది, అంటే హౌతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ డూ అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్, కన్ అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్, విల్ కూడా. కెన్ను, కుడ్డు, మే, మైట్, విల్లు, షల్ ఇవన్నీ కూడా వస్తాయండి హెల్పింగ్ వర్బ్స్ కిందన. ఈ హెల్పింగ్ వర్బ్స్లో దేంతో స్టార్ట్ అయినా కానీ మనకి అక్కడ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటనేది మీకు తెలియాలి ఫస్ట్. అది తెలిస్తే మీకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది కొంచెం అర్థం అవుతుంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈజ్ యువర్ టీచర్? ఇలా బ్రాకెట్లో ఉంచబడింది. అంటే మనకి ఇక్కడ బ్రాకెట్లో ఉంచబడడం కాదు, సర్టైన్ పంచువేషన్ మార్క్ అనేది మనకు అక్కడ పెట్టమన్నారు. మనం డైరెక్ట్గా ఇది మనం వేరే బుక్లో తీసుకున్నాం కాబట్టి ఆన్సర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇలా మనకి ఇక్కడ అండర్లైన్ ఉంటుంది. అండర్లైన్ మీద మనం ఏం ఫీల్ చేసాం? వాట్ ఈజ్ యువర్ టీచర్. ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుందా, క్వశ్చన్ మార్క్ వస్తుందా? డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ దిస్ ఈజ్ మై బుక్, ఇది హెల్పింగ్ వర్బ్ కాదు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కూడా కాదు కాబట్టి ఫుల్ స్టాప్. నెక్స్ట్ వై ఆర్ యూ క్రయింగ్, ఇది డబ్ల్యూహెచ్. నెక్స్ట్ ఈజ్ ఇట్, చూడండి, యామ్, ఈజ్, ఆర్తో స్టార్ట్ అయినా సరే మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ సి ఈజ్ రీడింగ్, సి అనేది హెల్పింగ్ వర్బ్ కాదు కాబట్టి ఫుల్ స్టాప్ వచ్చింది. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మనకి ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్లో చూడండి, ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే ఒక హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకి సబ్జెక్ట్ వస్తుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, హీ అనేటటువంటి సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చేసింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. కానీ మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసేటప్పుడు ఫస్టే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుందన్నమాట. మనకి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది అంటే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. అదేవిధంగా మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్లోనికి మార్చాలన్నా ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాసి దాని తర్వాత సబ్జెక్ట్ని పెట్టాలన్నమాట. మీకు అర్థమైంది కదండి. దే ఆర్ కైట్స్, ఆర్ దే కైట్స్? చూడండి, షీ కెన్ ప్లే, కెన్ షీ ప్లే? యూ విల్ కమ్, విల్ యూ కమ్? ఐ హేట్ ఎ కార్. నెక్స్ట్ ఇలా వస్తాయన్నమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, ద అబౌవ్ సెంటెన్సెస్ అండర్ కాలమ్ బి ఆర్ ఏ క్వశ్చన్ ఫామ్.
క్వశ్చన్ ఫార్మ్స్. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ క్వశ్చన్ ఫార్మ్ అండ్ పుట్ ఏ క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది కూడా క్వశ్చన్ మార్క్ కూడా మనం ఎక్కడ పెడతామంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లోనే వస్తాయి. మీరు ఒక దగ్గర పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి. ఫుల్ స్టాప్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ ఒక దగ్గర, క్వశ్చన్ మార్క్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ దగ్గర రాసుకోండి. మనకి ఫుల్ స్టాప్కి ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చింది. ఏంటది? అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో వస్తుందని. అలాగే క్వశ్చన్ మార్క్కి సంబంధించి కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో వస్తుందని మనం ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. షీ ఈజ్ ఏ డాక్టర్. దీంట్లో మనకి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్ని మనం ఫస్ట్కి తెచ్చేసామనుకోండి, దాని తర్వాత సబ్జెక్ట్ అనేది పెట్టామనుకోండి, అది దేనిగా మారుతుంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్గా మారుతుంది. ఈ షీ ఏ డాక్టర్ అలా. దే ఆర్ ప్లేయింగ్ చూడండి, ఆర్ దే ప్లేయింగ్. నెక్స్ట్ వన్ ఐ కెన్ డాన్స్. కెన్ ఐ డాన్స్ చూడండి. మనం ఎవరికైనా క్వశ్చన్ వేసేటప్పుడైనా ఇలానే చెప్పాలి, కెన్ యూ అని అంటాం కదండి, అలా. కెన్ ఐ డాన్స్ అలా. నెక్స్ట్ చూడండి, యు ఆర్ కమింగ్ అంటే వారు వస్తున్నారు, కానీ ఆర్ యూ కమింగ్ ఇలా అడుగుతాం క్వశ్చన్ అడిగేటప్పుడు. నెక్స్ట్ వన్ చూడండి, హీ కెన్ రన్ ఫాస్ట్. కెన్ హీ రన్ ఫాస్ట్ అని వస్తుందన్నమాట. కెన్ హీ రన్ ఫాస్ట్. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్లోనికి మార్చేటప్పుడు అలా రాయాలి. ఇక్కడ మనకి క్యాపిటలైజేషన్ గురించి మనకి ఇక్కడ చెప్పారు చూడండి. అంటే క్యాపిటలైజేషన్ని ఎక్కడ వాడాలి అని చెప్పలేదు, మనకి యూజ్ చేయమని ఇచ్చారు డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, క్యాపిటలైజేషన్ మనం ఎక్కడ యూజ్ చేస్తామండి? ఒక సెంటెన్స్ యొక్క బిగినింగ్లోని మరియు ఫుల్ స్టాప్ తర్వాత వచ్చేటటువంటి సెంటెన్స్ యొక్క బిగినింగ్లోని యూజ్ చేస్తాం. ఇది సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో మనం దా అనేటటువంటి వర్డ్లో టీని యూజ్ చేస్తాం. అదేవిధంగా ఫుల్ స్టాప్ తర్వాత వచ్చే హెచ్ని యూజ్ చేసాం. అలాగే దీన్ని కూడా యూజ్ చేసాం. ఇవి ఎక్కడ ఇస్తారంటే మనకి సెంటెన్సెస్ కరెక్షన్స్ దగ్గర మనకి ఇస్తుంటారనమాట. ఇలాంటివి ఇంటరాక్టివ్లోకి మార్చడం, ఈ ఫుల్ స్టాప్స్ పెట్టడం, కామర్స్ పెట్టడం, అలాగే క్యాపిటలైజేషన్ ఇవి కూడా. రీడ్ ద ఫాలోయింగ్ అండ్ రీరైట్ ఇట్ యూజింగ్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ క్యాపిటలైజేషన్ వేర్ ఎవర్ నెససరీ. చూడండి, ఎక్కడైతే మనకి అవసరమో దాని దగ్గర ఫుల్ స్టాప్ అండ్ కామా అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ క్యాపిటల్ లెటర్ కూడా పెట్టమని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ 2 లైన్స్ అనేది వాళ్ళు ఇచ్చిందనమాట. సెకండ్ 2 లైన్స్ దాని యొక్క ఆన్సర్ ఎలా మార్చాము అనేది. ఇది మనం గైడ్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయని ఆల్రెడీ మీకు చెప్తున్నాను. చూడండి, ఈ టీ అనేది స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ మనకి చూడండి, వైతో స్టార్ట్ అయింది కదా, మీది లెటర్ చూడండి, వైతో స్టార్ట్ అయింది కదా. ఈ వైతో స్టార్ట్ అయిందంటే అదొక సెంటెన్స్, ఈ వైకి ముందుండేది ఒక సెంటెన్స్ కాబట్టి ఇక్కడ మనము ఫుల్ స్టాప్ అనేది పెడతాం. ఫుల్ స్టాప్ తర్వాత ఇక్కడ వైలో డబ్ల్యూ అనే స్మాల్ లెటర్ ఉంది, మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి, ఇక్కడ ఆస్క్డ్ అనేటటువంటి వర్డ్ వచ్చింది. ఆస్క్డ్కి ముందుండేదంతా కూడా డైరెక్ట్ స్పీచ్, అందువల్ల మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ డబ్ల్యూతో వై అంటే WH క్వశ్చన్ కాబట్టి WH క్వశ్చన్ కాబట్టి ఇక్కడ చివరిన మనం క్వశ్చన్ మార్క్ని కూడా పెడుతూ ఈ ఆస్క్డ్ అనే దానికి ముందు మనం ఏం పెట్టుకుంటాం, అది డైరెక్ట్ స్పీచ్ కాబట్టి కొటేషన్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మనం ఆ సెంటెన్స్ స్టార్టింగ్లోని కొటేషన్ పెడతాం, ఎండింగ్లో కూడా కొటేషన్స్ పెడతాం. ఆస్క్డ్ ద గ్రాస్ హోపర్ అండ్ హీ కంటిన్యూ టు సింగ్ అండ్ డ్యాన్స్ అని మనకి ఇలా సెంటెన్స్ కరెక్షన్ అనేది చేస్తాం. నెక్స్ట్ మనకి చాలా మంచి ఉన్నాయండి క్వశ్చన్ మార్క్ కోసం గట్రా, చాలా మంచి మంచి పిక్చర్స్తో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అని మనకు చెప్పారు. దీస్ ఆర్ కాల్డ్ పంక్చువేషన్ మార్క్స్. క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్ ఈ రెండు మాత్రం మనం ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో పెడతాం. ఇక్కడ చూడండి దేనికి ఏమొస్తాయని. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నాలుగింటికి మళ్ళీ మనం ఆన్సర్ చేస్తున్నాం. ఫస్ట్ చూస్తే కింగ్లో కే అనేది స్మాల్ లెటర్ ఉంది, మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి. ఇక్కడ కింగ్ అనేది WH క్వశ్చన్ కాదు, హెల్పింగ్ వెబ్ కూడా కాదు, కాబట్టి మనకి ఇది యాజ్ సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ద డవ్ చేంజ్డ్ ఇంటూ చూడండి, ఇక్కడ దా అనేది కూడా ఫస్ట్ క్యాపిటల్ లెటర్, అది కూడా దా అనేది హెల్పింగ్ వెబ్ కాదు కాబట్టి దానికి కూడా ఫుల్ స్టాపే వస్తుంది. నెక్స్ట్ వన్ ఇందిరా చూడండి, ఐతో స్టార్ట్ అయింది. ఐతో స్టార్ట్ అయినంత మాత్రాన మనకి అది క్వశ్చన్ మార్క్ అయితే అయిపోదు. మీకు చెప్పాను కదా. నెక్స్ట్ వన్ చూడండి, WH స్టార్ట్ అయితే అది మాత్రం మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ ఇటు చూడండి, ఒక మంచి పిక్చర్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ అనేది స్టాప్ అనేటటువంటి బోర్డు పట్టుకొని ఉండడం జరిగింది. ఫుల్ స్టాప్ అనేది ఇక్కడ స్టాప్ అనేటటువంటి బోర్డు పట్టుకొని ఉండడం జరిగింది. చూడండి, యూ కెన్ సీ మీ అంటే మీరు నన్ను చూస్తారు ఎక్కడ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. యూ కెన్ సీ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అని ఫుల్ స్టాప్ అనేటటువంటిది చెప్తుందనమాట. ఫుల్ స్టాప్ 2 చెప్పింది ఏంటి, యూ కెన్ సీ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ వన్ యూ కెన్ చూడండి, యూజ్ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్.
నన్ను సెంటెన్స్ చివరిలో చూస్తారు, అదేవిధంగా నన్ను సెంటెన్స్ చివరిలోనే యూజ్ చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ ఫుల్ స్టాప్ అలా చెప్పింది. నెక్స్ట్ వన్ చూస్తే మనకి క్వశ్చన్ మార్క్ ఎలా చెప్తుంది? యూ కెన్ సీ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్, యూజ్ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ అని మనకి ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి క్యాపిటలైజేషన్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. క్యాపిటలైజేషన్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ మీ ఎక్కడ చూస్తారు అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్, మనం ఇంతవరకు ప్రస్తావించాం ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తుందని. సెంటెన్స్ అదేవిధంగా పర్సన్స్ నేమ్స్ వచ్చిన, ప్లేసెస్ వచ్చిన, డేస్ ఆఫ్ ద వీక్ వచ్చిన, మంత్స్ వచ్చిన, అండ్ ద వర్డ్ ఐతో స్టార్ట్ అయినటువంటి వర్డ్ వచ్చిన. ఇక్కడ వచ్చిందండి ద వర్డ్ ఐ అనేది క్యాపిటల్ లెటర్ యూజ్ చేయడానికి వస్తుంది, కానీ క్వశ్చన్ మార్క్ దగ్గర అయితే రాదు. అర్థమైంది కదండి? ద వర్డ్ ఐతో స్టార్ట్ అయినటువంటి వర్డ్ వచ్చినా సరే అది క్యాపిటల్ లెటర్ అనేది వస్తుందంట. అలాగే చూడండి, యూజ్ మీ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ పర్సన్స్ అంటే మీరు నన్ను అక్కడ చూస్తారు, అదేవిధంగా నన్ను అక్కడ యూజ్ చేయండి అని సేమ్ రిపీట్ అయ్యిందనమాట. ఎక్కడెక్కడంటే చూద్దాం. చూడండి, బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్తో పాటు పర్సన్స్, ప్లేసెస్, డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్, అదేవిధంగా మనకి ద వర్డ్ ఐతో వచ్చినటువంటి వర్డ్స్, పర్సన్స్, ప్లేసెస్, డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్, ద వర్డ్ ఐ. ఓకేనండి? నెక్స్ట్ వన్, అది క్యాపిటలైజేషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కామాని మనకి అక్కడ పరిచయం చేయడం జరిగింది. కామా ఎక్కడ యూజ్ చేస్తాం? యూ కెన్ సీ మీ ఎట్ ద ప్లేస్ వేర్ 3 or more వర్డ్స్. నన్ను ఎక్కడ చూస్తారంటుంది? 3 or more వర్డ్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ నన్ను చూస్తారు. సెంటెన్స్ చూడండి, వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ 2 లేదా 3, 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ కానీ లేదా సెంటెన్సెస్. మనం చూడండి క్లాజెస్ దగ్గర ఎక్కువ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి రెండు మెయిన్ క్లాజెస్ మధ్యన అయితే కామా రాదు. ఒక సబార్డినేట్ క్లాజెస్లోనే మనకి ఎక్కడ వస్తుందని చెప్పుకున్నా? ఇండెఫినైట్ చూడండి, ఇండెఫైనింగ్ రెగ్యులర్ క్లాజెస్ దగ్గర మనకి, రిలేటివ్ క్లాజెస్ దగ్గర మనకు వస్తాయని చెప్పుకున్నాం కదండి, కామా కానీ ఐఫన్ కానీ అదనమాట. అలా క్లాజెస్ దగ్గర కూడా మనం కొన్ని క్లాజెస్ దగ్గర కూడా మనం ప్రెడికేట్ని సబ్జెక్ట్ని వేర్ చేసే దగ్గర చాలా దగ్గర మనం కామాని యూజ్ చేస్తామన్నమాట. అలా మనకి సెంటెన్సెస్ లేదా వర్డ్స్కి విడదీయడానికి మనం కామాని యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ సెపరేటెడ్ అని కూడా ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ మీ ఎట్ ద ప్లేస్ వేర్ 3 or more వర్డ్స్, సెంటెన్సెస్ ఆర్ ఐటమ్స్, సెంటెన్సెస్తో పాటు ఐటమ్స్ ఆర్ సెపరేటెడ్. ఇది ఎక్కడైతే నన్ను వర్డ్స్ లేదా సెంటెన్సెస్ లేదా ఐటమ్స్ని సెపరేట్ చేయడానికి వాడుతారు అని. చూడండి, 3 or more వర్డ్స్, సెంటెన్సెస్, ఐటమ్స్, ఈ మూడింటి దగ్గర మనం వర్డ్స్, సెంటెన్సెస్, ఐటమ్స్ దగ్గర మనం కామాని యూజ్ చేస్తాం. ఆ స్పెల్లింగ్స్, ఆ వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, వర్డ్స్ అని, సెంటెన్సెస్ అని, ఐటమ్స్ అని. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ఎట్ ద పంక్చువేషన్ ఎట్ ద సెంటెన్స్ కరెక్ట్లీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. పంక్చువేషన్స్ మార్క్స్ యూజ్ చేస్తూ మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్గా రాయమని చెప్పారు. ఇక్కడ చూడండి, రాణి, మేరీ, రాజేష్, భాష ఇలా ఇచ్చారా, అండ్ రాహన. ఈ రాణి, మేరీ, రాజేష్ దగ్గర ఏమొస్తాయి? ఎక్కువ మంది, మోర్ దెన్ కాబట్టి కామాస్ వస్తాయి. ఈ కామా తర్వాత ప్లేయింగ్ క్రికెట్ తర్వాత మనకి కొటేషన్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ప్లేయింగ్ క్రికెట్ దగ్గర మనకి ఫుల్ స్టాప్ అనేది రావడం జరిగింది. ఓకేనండి, ఈ ప్లేయింగ్ క్రికెట్ దగ్గర మనకి ఫుల్ స్టాప్ అనేది వచ్చింది. నెక్స్ట్, డోంట్ యూ గో టు స్కూల్. చూడండి, డోంట్ యూ గో టు స్కూల్ అనేది ఇదొక చూడండి ఇంపేరిటివ్ సెంటెన్స్ అంటే ఒక రిక్వెస్ట్ కానీ లేదా కమాండ్ కానీ ఆర్డర్ కానీ వేసేవన్నీ కూడా ఇంపేరిటివ్ సెంటెన్స్. ఈ ఇంపేరిటివ్ సెంటెన్సెస్ ఇక్కడ మనకి కొటేషన్స్ మార్క్ అనేది పెట్టడం జరిగింది, ఎందుకంటే ఇది ఒక స్పీచ్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ మన స్పీచెస్ని తెలియజేసే దగ్గర మనం కొటేషన్ మార్క్ అనేది యూజ్ చేస్తాం, అది కూడా నెక్స్ట్ రాబోతుంది, చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి మళ్ళీ ఫుల్ స్టాప్. చూడండి, ఫుల్ స్టాప్ నేను ఎంత లాజిక్ ఇచ్చారో, క్వశ్చన్ మార్క్, అండ్ చూడండి ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ని కూడా మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ని ఎలా పరిచయం చేశారు అంటే చూద్దాం. ఫస్ట్ వన్ చూసేద్దాం. చూడండి, ఎక్స్క్లమేటరీ మార్క్స్ అంటే సడన్ ఫీలింగ్స్. వాట్ ఈస్ ద సడన్ ఫీలింగ్స్? సర్ప్రైజ్, హ్యాపీనెస్, యాంగర్, సారో అండ్ డిసప్పాయింట్మెంట్. చూడండి, సర్ప్రైజు, హ్యాపీనెస్, యాంగర్, సారో అండ్ డిసప్పాయింట్మెంట్. వీటన్నింటి ముందు ఎస్ఓ అమ్మ, ఇది ఎస్ఏ కాదు. వీటన్నింటి ముందు కూడా వీటన్నింటివి వాక్యాల చివరన మనకి వాక్యం కానీ పదం కానీ హో అనేటటువంటిది పదం, అలా అనమాట. అలా అనేది ఒక పదం, అలా అనమాట. మనకి ఒక పదం చివరి కానీ ఒక సెంటెన్స్ చివరి కానీ వచ్చేటటువంటివి ఇలాంటి సడన్ ఫీలింగ్స్తో వచ్చేటటువంటి వాటి వెనక మనకి ఏమొస్తుందండి, ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని
ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్. క్విక్ చూడండి ఇక్కడ ఐతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ క్యాపిటలైజేషన్ వస్తుంది. ఐతో స్టార్ట్ అయినందుకు క్వశ్చన్ మార్క్ అయితే రాదు. క్వశ్చన్ మార్క్ అయితే రాదు, మనకి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ దే అనేది, దే కూడా మనకి హెల్పింగ్ వర్బ్ కాదు. నెక్స్ట్ హూక్ వెనక వస్తుంది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవన్నీ కూడా, కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ వాటికి చూడండి, వాటికి క్వశ్చన్ మార్కే వస్తుందని చెప్పలేం. దాని యొక్క ఫీలింగ్ చూడండి, వాట్ ఏ లాంగ్ క్వైట్ ఈజ్ ఇట్ అని చెప్పేసి, లాంగ్ క్వై ఈజ్ ఇట్ అని చెప్పేసి ఇచ్చారు కదండి. ఈ అంటే లాంగ్ క్యూ ఈజ్ ఇట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, అంటే లాంగ్ వరుస అనేసి, వాట్ ఏ లాంగ్ అని, అంటే ఇది ఒక ఆశ్చర్యాన్ని తెలియజేసింది. కాబట్టి ఇక్కడ ఇది క్వశ్చన్ ఇచ్చేలాగా లేదు. చూడండి ఎందుకు లేదనంటే, వాటి తర్వాత మనకి వెంటనే సబ్జెక్ట్ అనేది ఎక్కువగా వచ్చింది అనుకోండి, అది చూడండి వాటి తర్వాత మనకి ఎక్కువగా సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, అది మనకి క్వశ్చన్ కిందనే వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ లేదు, లాంగ్ అనేటటువంటి అడ్జెక్టివ్ వచ్చిందనమాట. ఇది ఏంటవుతుందంటే ఎక్స్క్లమేటరీ వస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్, చూడండి ఇది కూడా అడ్జెక్టివే, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, దీనికి కూడా మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, సెంటెన్సెస్ 1 and 2 ఎండ్ విత్ ఫుల్ స్టాప్ యాజ్ దే ఆర్ స్టేట్మెంట్స్. చూడండి ఫుల్ స్టాప్ దగ్గర మీరు ఒక నోట్ చేయండి. ఫుల్ స్టాప్ దగ్గర ఏం నోట్ చేయాలంటే, ఒక స్టేట్మెంట్స్ అనేటటువంటి వాటి చివర ఫుల్ స్టాప్ అనేటటువంటిది వస్తుంది. స్టేట్మెంట్స్ చివర అనేది ఫుల్ స్టాప్స్ వస్తుంది. చూడండి ఫుల్ స్టాప్ అనేది యాజ్ దే ఆర్ స్టేట్మెంట్స్, చూడండి యాజ్ దే ఆర్ స్టేట్మెంట్స్ చివర అనేటటువంటిది వస్తుంది అని. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ అనేటటువంటిది యాజ్ దే ఆర్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఎక్కడ వస్తుందండి, యాజ్ దే ఆర్ క్వశ్చన్స్ వెనక వస్తుంది. ఫస్ట్ది స్టేట్మెంట్ వెనక వచ్చేది ఫుల్ స్టాప్, క్వశ్చన్స్ వెనక వచ్చేది క్వశ్చన్ మార్క్. అలాగే ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఎక్స్ప్రెస్ సడన్ ఫీలింగ్స్. చూడండి ఎక్స్ప్రెస్ సడన్ ఫీలింగ్స్కి దాని వెనుక మనకి రావడం జరుగుతుంది. దాని తర్వాత సడన్ ఫీలింగ్స్ తర్వాత మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫుల్ స్టాప్ అని, అలాగే ఇది క్వశ్చన్ మార్క్ అని, ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది మీరు 3 కూడా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్ ఎవరు వచ్చేది ఫుల్ స్టాప్, అలాగే క్వశ్చన్స్ ఎవరు వచ్చేది క్వశ్చన్ మార్క్, అలాగే సడన్ ఫీలింగ్స్ ఎవరు వచ్చేది ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకేనండి. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ అదే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్ యొక్క ఎగ్జాంపుల్స్. అలాస్ అనేది ఒక ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఐ లాస్ మై పెన్, అయ్యో ఎంత పెన్ అయింది, నా పెన్ పోయిందని అనుకుంటాం కదండి, అలా అనమాట. వాట్ ఏ పిటీ అనేది కూడా ఒక ఎక్స్క్లమేటరీ. నెక్స్ట్ వన్ హర్రా ఐ హ్యావ్ వోన్ ద గేమ్. చూడండి హర్రే అని అనుకుంటాం కదండి, అలా అనమాట, అదనమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ మనకి ఇవే ఇచ్చారు. నేను అక్కడ బ్రాకెట్లో ఇవి చెప్పాను కదా, సర్ప్రైజ్, హ్యాపీనెస్, యాంగర్, సారో, డిసప్పాయింట్మెంట్, ఇవే అనమాట. వాటి వెనక మనం యూజ్ చేస్తామని. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ సరైనది మనకి ఇక్కడ పెట్టమని చెప్తున్నారు. యు ఆర్ లేట్ అగైన్. చూడండి వేర్ ఈజ్ మై పెన్, కిరణ్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. పెట్టేద్దామా, యు ఆర్ లేట్ అగైన్. ఏమొస్తుందండి, యు ఆర్ లేట్ అగైన్కి ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వేర్ ఈజ్ మై పెన్ అంటే ఇక్కడ WHతో స్టార్ట్ అయింది. వేర్ ఈజ్ మై పెన్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వన్ కిరణ్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే అనేది ఒక ఎజెక్టివ్ సెంటెన్స్, దాని వెనక కూడా మనకి ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. నెక్స్ట్ వేర్ డూ యూ లివ్, ఇది కూడా మనకి ఎక్కడ నువ్వు ఉంటావు, నివసిస్తున్నావు అని క్వశ్చన్ మార్క్. స్టాప్ యువర్ మేకింగ్ మీ యాంగ్రీ అని ఇలా చెప్తాం. అందువల్ల మనకి ఇక్కడ స్టాప్ దగ్గర ఎక్స్క్లమేటరీ వస్తుంది, ఇక్కడ ఒక ఎక్స్క్లమేటరీ వస్తుంది, ఇక్కడ ఒక ఎక్స్క్లమేటరీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, మై నేమ్ ఈజ్ నవీన్ అనేది ఒక ఎజెక్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ హే లుక్ హియర్ అనేది ఇక్కడ హే తర్వాత మనకి కామా ఉంది, లుక్ హియర్ అనే తర్వాత మనకి ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ బిగ్ హౌస్, నేను ఒక మంచి పెద్ద హౌస్ కలిగి ఉన్నాను అనే దానికి ఇక్కడ మామూలుగా ఎస్టీ సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్ వస్తుంది. నెక్స్ట్ డోంట్ డూ దట్ అగైన్, అది నేను ఒక ఆర్డర్ కమాండ్లో ఉంది చూడండి. ఇక్కడ డోంట్ డూ దట్ అగైన్ అని చెప్పేసి మనకి ఇక్కడ రావడం జరిగింది. దీనికి ఏమొస్తుందంటే ఇది ఒక ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది అనమాట, ఎక్స్క్లమేటరీ వస్తుంది. నెక్స్ట్ వన్ విల్ యూ హెల్ప్ మీ, ఇది క్వశ్చనార్థకం, ఎందుకంటే ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వెబ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది. దీని యొక్క ఆన్సర్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ మనకి
ఏం లేదండి, ఇక్కడ అన్నీ కూడా అండర్లైన్ చేయబడ్డాయి. ఇవన్నీ చదివితే టైం వేస్ట్. ఈ అండర్లైన్ చేయబడ్డాయి కదండి, ఈ అండర్లైన్ చేయబడినవి ఏంటి మనకు తెలుసు కదా, WH క్వశ్చన్స్ అని చెప్పుకుంటాం. ఈ WH క్వశ్చన్స్ అన్నీ మనకి ఇక్కడ ఒక దగ్గర పెట్టేసి ఇది ఏమన్నారంటే చూడండి, హౌ, వేరు, వాటు, వై, అండ్ వెన్ ఇలాంటివన్నీ కూడా ఇన్నే చూడండి ఇన్ ద అబౌవ్ కన్వర్జేషన్ చూడండి దే ఆర్ కాల్డ్ WH క్వశ్చన్స్. తెలుసు కదా. సో వి యూజ్ దీస్ వర్డ్స్ టు ఆస్క్ ఇన్ఫర్మేషన్. చూడండి మనకి WH క్వశ్చన్స్ అనేవి దేన్ని తెలియజేస్తాయండి, క్వశ్చన్ని తెలియజేస్తాయి. WH క్వశ్చన్స్ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూడండి, క్వశ్చన్ మార్క్ మనకి క్వశ్చన్ మార్క్ దగ్గర మనం ఏమేమి రాసుకోవాలి, అవి ఇంటరాగేటివ్ సెంటెన్స్ని తెలియజేస్తాయని, WH లేదా హౌ లేదా హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయని, అదేవిధంగా క్వశ్చన్స్ తర్వాత వస్తాయని, అదేవిధంగా మనం టు ఆస్క్ ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తుంది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ని అడుగుతుందన్నమాట. టు ఆస్క్ ఇన్ఫర్మేషన్ ఏంటవి, క్వశ్చన్ మార్క్ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. క్వశ్చన్ మార్క్ యూజ్ చేసేటటువంటి సెంటెన్సెస్ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ టు ఆస్క్ ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి కొటేషన్స్ గురించి మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. చూడండి, హో ఫిషర్ మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో. అలాగే ఫూలిష్ మ్యాన్ వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో. నెక్స్ట్ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ సెడ్ అభిరామ్. ఇలా మనకి ఇచ్చారనమాట. ఇవి క్వశ్చన్ మార్క్ యూజ్ చేశారు, అలాగే ఎక్స్క్లమేటరీ కూడా యూజ్ చేస్తూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆ క్వశ్చన్ మార్క్ కొటేషన్స్ అనేవి మనకి ఎక్కడెక్కడ యూజ్ చేశారు అంటే చూడండి, క్వశ్చన్ మార్క్ అనేది దేన్ని తెలియజేస్తాయి అంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అనేది యాక్చువల్ వర్డ్స్ స్పోకెన్ బై ద స్పీకర్ యొక్క మాటల్ని తెలియజేస్తాయంట. యాక్చువల్ వర్డ్స్ అంటే స్పీకరు తను ఎలా మాట్లాడుతున్నాడో, తన యొక్క మాటల్లో ఏముంది అనేది తన యొక్క మాటల్లో చెప్తున్న వర్డ్స్ అక్కడ తెలియజేస్తుంది. స్పీకర్ యొక్క మాటల్ని తెలియజేస్తుంది. స్పీకర్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. కొటేషన్స్ దేన్ని తెలియజేస్తాయండి, స్పీకర్ యొక్క యాక్చువల్ వర్డ్స్ని తెలియజేస్తాయి. నెక్స్ట్ వన్ ఇటు చూడండి, ఇక్కడ చదివేద్దాం. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ వీ యూజ్డ్ కొటేషన్ మార్క్స్ టు రిఫర్. అంటే ఎప్పుడైతే మనం సెంటెన్స్కి కొటేషన్ మార్క్స్ యూజ్ చేస్తామో అది ఏం తెలియజేస్తుందంటే టు ద వర్డ్ యాక్చువల్ వర్డ్స్. చూడండి, టు ద యాక్చువల్ వర్డ్స్ స్పోకెన్ బై ద స్పీకర్. చెప్పుకున్నాం కదా, స్పీకర్ యొక్క యాక్చువల్ మాటల్ని తెలియజేస్తుంది. అలాగే దీస్ ఆర్ నోన్స్ ఇన్వైటెడ్ కామాస్. చూడండి, ఇన్వర్టెడ్ కామాస్, దీస్ ఆర్ నోన్స్. ఏదైతే స్పీకర్ యొక్క మాటల్ని తెలియజేస్తుందో అది ఇన్వర్టెడ్ కామాస్లో మనం యూజ్ చేస్తాం. ఏదైతే స్పీకర్ మాటల్ని తెలియజేస్తుందో దాన్ని మనం ఇన్వర్టెడ్ కామాస్లో యూజ్ చేస్తాం. మీరు ఒక దగ్గర రాసుకోండి, ఇన్వర్టెడ్ కామాస్లో యూజ్ చేసే వాటిని స్పీకర్ మాటలు తెలియజేస్తుంది. నేను చెప్పాను కదా స్పీకర్ యాక్చువల్ వర్డ్స్ అని, అదనమాట. అలా రాసుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు చూడండి. స్పీకర్ మాటలు తెలియజేసేవి ఎక్కువగా మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉంటాయి కదండి. ఇలా సెడ్ అని చెప్పేసి ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఇవన్నీ డైరెక్ట్ స్పీచ్లు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ యూజ్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేవి మనకి ఇక్కడ యూజ్ చేయమని అడుగుతున్నారు. మనకి చూడండి ఇలా ఆస్క్డ్, చూడండి సెడ్ అని వచ్చింది. సెడ్ తర్వాత ఇవి ఉన్నదంతా కూడా మనకి కొటేషన్ మార్క్ వస్తుంది. అలాగే డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్, ఆస్క్డ్ ద టీచర్ ఏం అడిగారు, డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్ అని అడిగారు. అది మనకి కొటేషన్ మార్క్లో ఉండాలి. ద చిల్డ్రన్ రిప్లైడ్, ఏంటి రిప్లై ఇచ్చారు, వీఆర్ రెడీ టు లెర్న్. ఈ వీఆర్ రెడీ టు లెర్న్ అనేటటువంటిది కొటేషన్స్లో రావాలి. చూడండి, రేవతి సెడ్ హౌ ఇంట్రెస్టింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ అని చెప్పేసి ఇచ్చారు కదండి. ఈ రేవతి సెడ్ ఏం చెప్పింది అనేది మనకి ఇక్కడ ఇది కొటేషన్ మార్క్లో ఉంచాలి. అదే ఆన్సర్స్ మనకి ఇక్కడ కింద కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కామాని, ఫుల్ స్టాప్ని, క్వశ్చన్ మార్క్ని ఎక్కడెక్కడ యూజ్ చేశారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇంకొకటి కొత్తగా మనకి పరిచయం చేయడం జరిగింది. చూడండి, ఈ కామా గురించి, ఫుల్ స్టాప్ గురించి, క్వశ్చన్ మార్క్ గురించి. చూడండి, మనం చెప్పుకున్నాం ఒక స్టేట్మెంట్ యొక్క చివర మనకి ఏమొస్తుంది అని, స్టేట్మెంట్ యొక్క చివర మనకి ఫుల్ స్టాప్ వస్తుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఆర్ ఏ డిక్లరేషన్ అనేటటువంటి వర్డ్ని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక స్టేట్మెంట్ మాత్రమే కాకుండా ఒక డిక్లరేషన్ వెనుక కూడా మనకి ఫుల్ స్టాప్ అనేది వస్తుంది అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్. చూడండి, అట్ ద ఎండ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ ఆర్ ఏ డిక్లరేషన్ దేర్ ఈజ్ ఏ ఫుల్ స్టాప్. ఓకేనండి. నెక్స్ట్ వన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్, మనం చెప్పుకునేది క్వశ్చన్ చివరి ఉండేది క్వశ్చన్ మార్క్ అని. అలాగే జనరల్లీ అండ్ అజెక్టివ్ సెంటెన్సెస్. చూడండి, స్టేట్మెంట్స్
స్టేట్మెంట్స్, డిక్లరేషన్స్, అదేవిధంగా మనకి జనరల్ ఎజెక్టివ్ సెంటెన్సెస్ చివరి కూడా మనకి వస్తుందని ఫుల్ స్టాప్ గురించి చెప్తున్నారు. చూడండి, జనరల్లీ అండ్ ఎజెక్టివ్ సెంటెన్సెస్ ఎండ్స్ విత్ ద ఫుల్ స్టాప్. చూడండి, ఫుల్ స్టాప్ అనేది ఏ సెంటెన్సెస్ మనకి చివర వస్తుంది అని మనకి పంక్చువేషన్స్ దగ్గర అడగొచ్చు. ఏ సెంటెన్సెస్ కింద ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ లేదా ఇంపేరేటివ్ ఇలా ఇస్తారనమాట. అందువల్ల మనకి ఇక్కడ ఏం తెలియాలండి, అజెక్టివ్ సెంటెన్స్ యొక్క చివర మనకి నిత్య సత్యాలు లేదా సాధారణ వాక్యాలు అని అంటాం కదండి తెలుగులో, అదనమాట సామాన్య వాక్యాలు అంటాము అవన్నమాట. వాటి చివర మనకి ఫుల్ స్టాప్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ దాని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. మనం ఆల్రెడీ చెప్పుకుంది క్వశ్చన్ మార్క్ కోసం క్వశ్చన్స్ వెనక వస్తుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ వెనక వస్తుంది. అలాగే ఈ సెంటెన్స్ అనేవి హెల్పింగ్ వర్బ్ లేదా WH క్వశ్చన్స్తో స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఆస్క్ ఇన్ఫర్మేషన్ని కూడా తెలియజేస్తాయి. ఈ 4 పాయింట్స్ క్వశ్చన్ మార్క్ కోసం. ఫస్ట్ ఒక స్టేట్మెంటు, అలాగే డిక్లరేషను, అలాగే అజెక్టివ్ సెంటెన్స్. స్టేట్మెంటు, డిక్లరేషన్, అజెక్టివ్ సెంటెన్సెస్ అనేవి ఫుల్ స్టాప్ కోసం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చేది చూడండి, కామా గురించి మళ్ళీ మనకి ఇచ్చారనమాట. కామా గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నదే. ఏం చెప్పాం, సెపరేట్ క్లాజెస్. చూడండి, సెపరేట్ వర్డ్స్ అని ఇచ్చారు మనకి. ఇందాక ఏమి ఇచ్చారు, సెపరేట్ వర్డ్స్ ఇచ్చారు. సెంటెన్సెస్ అనేటటువంటిది కూడా ఇచ్చారు. సెంటెన్సెస్ అనేది కూడా ఇచ్చారు. అదేవిధంగా ఐడియాస్, ఐటమ్స్. మనకి ఇందాక ఐడియాస్ అనేది ఇవ్వలేదు, ఐటమ్స్ అని ఇచ్చారు. సెపరేట్ వర్డ్స్, సెంటెన్సెస్, ఐడియాస్, ఐటమ్స్, అదేవిధంగా సెపరేట్ క్లాజెస్ ఇందాక మనకి ఇచ్చారు. సెపరేట్ క్లాజెస్ చూడండి, వర్డ్స్, సెంటెన్సెస్, ఐడియాస్, ఐటమ్స్. వీటన్నింటికి కూడా ఏమొస్తుందండి, కామా అనేటటువంటిది వస్తుంది. వీటన్నింటికి కూడా కామా అనేటటువంటిది యూజ్ చేస్తాం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్లేస్ ద పంక్చువేషన్ మార్క్ కామా వేర్ నెససరీ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిలో మనకి ఎక్కడ అనేది కామా యూజ్ చేస్తామనేది మనకి చెప్పమంటున్నారు. రామ, రహీం అండ్ రోబోట్. చూడండి, రామ, రహీం తర్వాత కామా. విజయవాడ, వైజాగ్, విజయనగరం. ఇక్కడ కామా. గాంధీజీ, నెహ్రూ, పటేల్. నెక్స్ట్ కాపరు, ఐరన్, ఎండ్ వచ్చింది అనుకోండి, అక్కడ కామా ఉండదు. ఇలా అనమాట. కామా అనేది యూజ్ చేసేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, అపాస్ట్రఫీ అని చెప్పుకున్నాం కదా, కొటేషన్స్ మార్క్స్. అపాస్ట్రఫీ అంటే పైన అపాస్ట్రఫీ వచ్చి ఎస్ అనేది పక్కన వస్తుంది కదా, అదనమాట. ఆ అపాస్ట్రఫీ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే 2 దగ్గరలో 2 రకాలుగా యూజ్ చేస్తాం. ఏంటంటే అంటే పొసెషన్స్. ఎక్కడెక్కడండి, పొసెషన్స్ దగ్గర యూజ్ చేస్తాం. అదేవిధంగా షార్టెడ్ ఫామ్స్, కాంట్రాక్షన్స్. షార్టెడ్ ఫామ్స్, కాంట్రాక్షన్స్ దాని తర్వాత కూడా మనం యూజ్ చేస్తాం. షార్టెడ్ ఫామ్స్ తర్వాత అలాగే కాంట్రాక్షన్స్. షార్టెడ్ ఫామ్స్ అన్న కాంట్రాక్షన్స్ అన్న ఒకటే అనమాట. పొసెషన్. చూడండి, వీటి గురించి వివరంగా చూద్దాం. పొసెషన్ అంటే ఏంటి, కాంట్రాక్షన్స్ అంటే ఏంటి. ఫస్ట్ నుంచి చూద్దామా, అర్థమవుతుంది అంటారా? మనకి ఇక్కడ చూడండి, ఏం లేదు, అదంతా సోది. మర్చెంట్స్. ఈ మర్చెంట్స్ ఎండ్స్ విత్ ఎస్. చూడండి, మర్చెంట్స్ చివర ఎండ్స్ విత్ అపాస్ట్రఫీ ఎస్ అనేది పైన కామాతో వచ్చింది కదా, దాన్నే అపాస్ట్రఫీ అండ్ ఎస్ అని అంటారు. దిస్ ఇండికేట్స్ పొసెషన్స్. చూడండి, ఒక వర్డ్కి చివరికి అపాస్ట్రఫీ వచ్చి ఒక ఎస్ వచ్చింది అనుకోండి, దానినే పొసెషన్స్ అంటారు, ఒక వర్డ్కి చివర వస్తే. అదే మనం చూడండి, కాంట్రాక్షన్స్ అంటే ఏంటంటే, చూడండి, హీఈస్ క్లవర్ పర్సన్ ఇజింట్ హీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కట్ అయిపోయింది. ఇక్కడ ఇజింట్ హీ, అక్కడ ఎన్ అనేది ఎన్ తర్వాత ఒక అపాస్ట్రఫీ వచ్చి టీ వస్తుంది. అంటే నాట్ని మనం రాసినప్పుడు ఎన్టీ అని రాస్తాం కదండి, అదనమాట ఇజింట్ హీ అనేసి. ఇక్కడ ఎన్ వచ్చి అపాస్ట్రఫీ వచ్చి ఇలా టీ రాస్తాం కదండి, అదనమాట ఎన్టీ అనేది. అలా రాస్తాం చూసారా, వాటిని కాంట్రాక్షన్స్ అని అంటారు. కాంట్రాక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని షార్ట్ అండ్ ఫామ్స్ అని కూడా అంటారు. కాంట్రాక్షన్స్ లేదా షార్ట్ అండ్ ఫామ్స్. చూడండి, here are some examples using apostrophe read and understood అని మనకి కింద ఇచ్చారు. చూడండి, ఇక్కడ చూద్దాం. I want to my friend Rama's house yesterday. Next, Kannaya has taken Sita's pencil. Varun does not known how to play football. They are not coming today. Birbal saw the servants stick and shouted. చూడండి, ఇలా ఇచ్చారు 5 సెంటెన్సెస్. ఇందులో ఒక్కొక్కటి చూస్తే
ఈ రామాస్ అనే దాంట్లో చివర అపాస్ట్రఫీ వచ్చి ఎస్ వచ్చింది. నెక్స్ట్ కింద ఉన్నటువంటి సీతాస్ దాంట్లో కూడా అపాస్ట్రఫీ వచ్చి ఎస్ వచ్చింది. కానీ ఇక్కడ ఎన్టీ, ఇక్కడ ఆర్ఎన్టీ, ఇక్కడ చూడండి ఇది కూడా అపాస్ట్రఫీ వచ్చి ఎస్ వచ్చింది. కానీ ఈ 3 ఈ 4 అనేది కాంట్రాక్షన్స్ అవుతాయి. ఈ ఫస్ట్ 3 కూడా ఈ మూడు కూడా ఏమవుతాయి అంటే పొసెషన్స్ అవుతాయి. అర్థమైందండి? ఇప్పుడు చూద్దాం. యూ మే అండర్స్టాండ్ దెన్ అన్ అపాస్ట్రఫీ ఈజ్ పంక్చువేషన్ మార్క్. ఈ అపాస్ట్రఫీ అనేది కూడా ఒక పంక్చువేషన్ మార్క్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పొసెషన్స్ అండ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్కి ఇంకో పేరు ఏంటంటే షార్ట్ ఫార్మ్స్ అని అర్థం. అర్థమైందండి? ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్కి మరియు పొసెషన్స్కి మనం ఈ అపాస్ట్రఫీ ఎస్ అనేది యూజ్ చేస్తాం అని చెప్పడం జరిగింది. పొసెషన్స్ అంటే ఏదైనా ఒక పదం చివర ఎస్ చేరడం. కాంట్రాక్షన్స్ అంటే నాట్ని మనం షార్ట్కట్గా రాస్తాం. అలాగే హ్యావ్ నాట్ అని రాసినప్పుడు హ్యావ్ ఇంట్, వాజ్ నాట్, వజంట్ అలా రాస్తాం కదండి. నాట్కి మనం షార్ట్కట్గా రాస్తాం కదా, వాటిని కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కమలాస్, రమాస్, బాయ్స్ డాక్టర్స్, ప్యారెట్స్ ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీటి వైపు నుంచి చూస్తే ఈజ్ నాట్ని ఇజింట్, ఆరింట్, వజంట్, డోంట్, కాంట్ ఇలా ఇవ్వడం జరిగింది. చూడండి, విత్ నౌన్స్తో వచ్చినటువంటి ఈ ఎస్ ఫామ్ అనేది పొసెషన్స్ అవుతుంది. ఈ నౌన్స్ వెనుక వచ్చినటువంటి ఈ ఎస్ ఫామ్ అనేది పొసెషన్స్ అవుతుంది. ఈ ప్రొనౌన్స్ అంటున్నా. ఈ వజంట్ చూడండి, హ్యాజింట్, వోంట్, హ్యావింట్, షుడెంట్, కుడెంట్ ఇవన్నీ కూడా కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటారు. వాటిని ఏమంటారండి? కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఇచ్చారు. రీడ్ ద సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ ద వర్డ్స్ విత్ అపాస్ట్రఫీ. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేయబడినటువంటి వర్డ్స్కి అపాస్ట్రఫీ పెట్టమని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ గైడ్లో తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ అపాస్ట్రఫీ అనేది పెట్టేసే ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ రామా అని ఇచ్చారు, రామాస్, ఎందుకంటే అది నౌన్ కాబట్టి. నెక్స్ట్ డిడ్ నాట్ అనేది చూడండి, డిడ్ నాట్కి డిడెంట్, నెక్స్ట్ అలా అనమాట, మీకు తెలుసు కదా. నెక్స్ట్ వన్ ఇది చూడండి, మనకి ఫస్ట్ వన్ ఈ రాజూస్ అనేది పొసెషన్ అవుతుంది, టీచర్ పొజిషన్ అవుతుంది, ఇది కాంట్రాక్టెడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ వర్డ్స్, నెక్స్ట్ వన్ డోంట్ అనేది కాంట్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ సరళాస్ అనేది పొజిషన్ అవుతుంది, మాస్టర్స్ అనేది పొజిషన్ అవుతుంది. మీకు తెలిసింది కదా, ఆ నాట్ అనే దాన్ని షార్ట్కట్గా రాస్తేనే కాంట్రాక్టెడ్ ఫామ్ అవుతుంది, మిగతావన్నీ పొజిషన్సే. నెక్స్ట్ వన్ ఇలా అనమాట. కంప్లీట్ ద బ్లాంక్స్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. మనకి ఇలా కింద ఇవ్వబడినటువంటి టేబుల్ని ఫిల్ చేయమని అంటున్నారు. డిస్క్రిప్షన్ ఆఫ్ సెంటెన్స్. చూడండి, మనకి ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సెంటెన్సెస్ గివ్ అస్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డిస్క్రైబ్ ఫ్యాక్ట్స్. చూడండి, మనం ఇందాక ఇన్ఫర్మేషన్ లేదా డిస్క్రైబ్ ఫ్యాక్ట్స్ అనేది తెలియజేస్తే ఏమని చెప్పుకున్నామండి? చూడండి, పక్కనున్న సెంటెన్స్ అనేది ఎటువంటి ఎక్స్ప్రెషన్ని తెలియజేస్తుంది అని ఇవ్వడం జరిగింది. దేవ్ రోట్ ఏ లెటర్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ లేదా డిస్క్రైబ్ ఫ్యాక్ట్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్ ద త్రీ అండ్ ద రివర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇచ్చారు కదండి. ఈ సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఓపెన్ ద డోర్ అనేది సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్ లేదా కమాండ్ని తెలియజేస్తుంది. అలాగే వాట్ ఎ నైస్ వెదర్ అనేది సెంటెన్సెస్ సో స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ని తెలియజేస్తుంది. స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ని తెలియజేసేవి ఏమవుతాయండి? ఎక్స్క్లమేటరీ అవుతుంది. స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ని తెలియజేసేవి ఎక్స్క్లమేటరీ అవుతుంది. సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్స్ ఆర్ కమాండ్స్. రిక్వెస్ట్ కమాండ్ని తెలియజేసేవి ఇంపేరేటివ్ సెంటెన్సెస్, అవి కూడా మనకి కొటేషన్స్ మార్క్లో మనం పెడతాం. నెక్స్ట్ సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్, అది దేన్ని తెలియజేస్తాయండి? ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి, ఇక్కడ ఇది ఆశ్చర్యార్థకం అంటే ఎక్స్క్లమేటరీ మార్క్, ఇది కొటేషన్స్, నెక్స్ట్ ఇది క్వశ్చన్ మార్క్, ఫస్ట్ ఇది ఫుల్ స్టాప్. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనవి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్సెస్ అజెక్టివ్ సెంటెన్స్ చూడండి, ఫుల్ స్టాప్కి సంబంధించినవి అజెక్టివ్ సెంటెన్సెస్ వెనక వస్తాయి. అలాగే
ఒక స్టేట్మెంట్స్ వెనుక వస్తాయి. అదేవిధంగా ఒక ఇన్ఫర్మేషన్ లేదా డిస్క్రైబ్ ఫ్యాక్ట్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఫ్యాక్ట్స్ అండి. ఫ్యాక్ట్స్ తర్వాత కూడా మనకి ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. చూడండి, సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనేది అసర్టివ్ సెంటెన్స్. అది మనకి ఫుల్ స్టాప్ వస్తుంది. ఇది ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అదేవిధంగా రిక్వెస్ట్స్ కమాండ్స్ ఇవన్నీ కూడా మనకి ఇది కొటేషన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ షోయింగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ అనేది ఎక్స్క్లమేటరీ దగ్గర వస్తుంది. స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అవి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.